హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు ఎస్కే క్రియేషన్ ఛానల్. మీ ముందుకు మరొక కొత్త వీడియోతో వచ్చాను. ఏంటంటే మీకు ముందు వీడియోలో ఒక చెరువు చూపించాను కదా, అదే చెరువుకి అయితే మనం వెళ్తున్నాం చేపలు కొనడానికి. ఆ చెరువులో నీళ్ళన్నీ ఇంకిపోయినాయి, అందుకే జాలర్లు అందులో చేపలు పట్టి అమ్ముతున్నారు. కాబట్టి మనమైతే అక్కడికి వెళ్తున్నాం. చూద్దాం పదండి, అక్కడ ఎన్ని చేపలు ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం పదండి. అదే అక్కడ చెరువు చేపలు అయితే బాగా రుచికరంగా ఉంటాయి, అది కూడా మీకు తెలుసు. అయితే ఆ చెరువు దగ్గరికి వెళ్తాం. చాలా రకాల చేపలు ఉన్నాయని తెలిసింది. వాళ్ళ తక్కువ ధరలు ఉంటాయి, మార్కెట్లో మాత్రం ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం చెరువు దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు తక్కువ ధరకు అమ్ముతారని తెలిసింది. అందుకే మనం వెళ్తున్నాం బండి పైన. చూద్దాం ఎట్లుంటాయి చేపలు. అయితే ఎండాకాలంలో ఇక్కడ ఏ చెరువులోనైనా నీళ్ళు ఇంకిపోతాయి కాబట్టి ప్రతి చెరువులో చేపలు పడుతూ ఉంటారు జాలర్లు. అక్కడికి వెళ్తే మనకు కూడా తక్కువ ధరలో దొరుకుతాయి చేపలు. అందుకే మనం వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మనమైతే చెరువు దగ్గరికి వచ్చేసినాం. చూడండి జాలర్లు చేపలు ఎలా పడుతుండ్రో. నీళ్ళైతే చాలా చాలా తక్కువ అయిపోయినాయి. ముందరైతే మనకు ఒక జాలరి అలాంటి చెరువులో ఒక వల వేసిండు. నీళ్ళు కూడా బాగా తక్కువ ఉన్నాయి, ఈ ముఖాలు అంటే వరకే ఉన్నాయి. చూడండి, వర్షాకాలం అయితే ఈ మొత్తం ఏమి కనబడకుండా ఫుల్ నిండుగా అయిపోతాయి వాటర్. అయితే చాలామంది కూడా చేపలు కొనడానికి కూడా వచ్చిండ్రు. అయితే మా ఫ్రెండ్స్ అయితే ముంగట వెళ్ళిపోతుండ్రు. మా వాడు అయితే సంకర పెట్టుకొని మరి దొరుకుతాయో దొరికినట్టు అయితే వెళ్ళిపోతుండు. చాలామంది అయితే వచ్చేసిండ్రు ముంగటైతే. అంటే మన ముంగట కనబడే చాలా తక్కువ. చెరువు చుట్టూ ఉన్నారు. అంటే ఇక్కడ కొంతమంది, అటు సైడ్ కొంతమంది, వేరే సైడు ఎక్కడో అక్కడ పట్టేస్తున్నారు. చూడండి వాళ్ళు. మనకైతే చేపలు చూడండి, వీళ్ళైతే కొని ఆ కాండతో జోగుతుండ్రు.
ఈ జోగుతున్న చేప మేమైతే తీసుకున్నాం, ఒక నలుగురం కలిసి తీసుకున్నామండి. ఇది ఏంటంటే 5 కిలోల పావు ఉంది. నలుగురు కలిసి తీసుకున్నాము. ఇది ఒకటే, దాదాపు అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి. దీంట్లో రొయ్యలు, ముట్టలు, ఇంకా బొచ్చెలు, చాలా రకాల చేపలు అయితే దొరికినాయి వాళ్ళకి. చూడండి, ఇవైతే మరి ఒక రొయ్యను చూస్తే చూడండి, ఆ రొయ్య ఎంత పెద్దగా ఉందో. అది మేము అడిగితే దాదాపు దానికి ఒక్కదానికే 150 రూపాయలు చెప్పిండు. ఎందుకంటే అది ఒక పావు కిలో ఉంటుందట ఒకటే రొయ్య. అంత పెద్దగా ఉన్నాయి, అంత పెద్ద సైజులో ఉన్నాయి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. షేర్ చేయండి, లైక్ చేయండి.